నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. అమృతం కార్యక్రమం అంటేనే సాంప్రదాయకరమైన వంటకాలకు, రుచికరమైన వంటకాలకు, సాత్వికంగా ఉండే వంటకాలకు పెట్టింది పేరు. మరి అలాగే మేము ఎన్నో ఏళ్లగా చక్కటి వంటలతో ఎంతో మందిని, అంటే ఆల్ ఏజ్ గ్రూప్స్ని, అంటే అమృతం కార్యక్రమం కేవలం పెద్దవాళ్లకు మాత్రమే, అంటే కొంచెం వయసు పైబడిన వాళ్లకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఎందుకంటే వంటలు కూడా అలాగే ఉంటాయి. అస్సలు కాదండి. ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి ఒక పదాన్ని, ఒక కాన్సెప్ట్ని మైండ్లోకి ఎక్కించేసుకోవాలి. 30+ నుంచి కూడా మనము హెల్త్ మీద చాలా చాలా బాగా కేర్ తీసుకోవాలి. సో హెల్త్ బాగుంటేనే ఆటోమేటిక్గా వెల్త్ వస్తుంది, అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో అది మన చేతుల్లో లేనప్పుడు ఏది చేయలేం. సో ముఖ్యంగా హెల్త్ అనేది మన ఫుడ్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది వీళ్ళు వాళ్ళు అని కాదు, ప్రతి ఒక్కరికి కూడా అవసరమయ్యేటువంటి ఒక సబ్జెక్ట్ అనమాట అమృతము, ఆరోగ్యము అనేది. సో అటువంటి చక్కటి వంటకాలు ఈరోజు కూడా మనందరి కోసం ఎదురు చూస్తున్నాయి. మొదలు పెట్టేద్దాం. మరి ఫస్ట్ వంట పేరేంటో తెలుసా? రవా రస్మలై. సో రస్మలై అంటే అసలు మనందరికీ చాలా ఫేవరెట్. అంటే ఒక స్వీట్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే మనం జనరల్గా రస్మలై ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం. సో రవ్వతో అసలు ఈ రస్మలై ఎలా తయారు చేస్తాం, అసలు ఈ రస్మలై అసలు ఇంతకీ ఏంటి తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రవ్వ రస్మలై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ 1 కప్పు, పాలపొడి 1/2 కప్పు, పాలు 1 కప్పు, మిల్క్ మేడ్ 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా. రవ్వ రస్మలై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. రవ్వ రస్మలై. సో సాధారణంగా రస్మలై అంటే మామూలుగా పాలు విరక్కొట్టి దాన్ని ఇదిగా చేసుకొని, ఇంకా ఆ ప్రొసీజర్ చాలా డిఫరెంట్ ప్రొసీజర్, కొంచెం టైం టేకింగ్. అలా కాకుండా కాస్త సింపుల్గా మీ ఇంటికి ఈరోజు గెస్ట్లు వస్తున్నారు, ఒక 1 అవర్ టైం ఉంది. సో దాంట్లో మీరు ఒక స్పెషల్ వంటకము అలాగే ఒక స్వీట్ తయారు చేద్దాం అనుకుంటున్నారు. ఇలా తయారు చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో మిల్క్ ఉంటుంది, ఇందులో కూడా మిల్క్ ఉంటుంది, కాకపోతే అంత పెద్ద ప్రొసీజర్లో మాత్రం ఉండదు అనమాట. ఓకే, సో ఈరోజు మనం రవ్వతో తయారు చేస్తున్నాము. సూజీ అంటూ ఉంటాము, బొంబాయి రవ్వతో చేస్తున్నాం. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది పిల్లలకు కూడా చాలా చాలా నచ్చుతుందండి. సో పిల్లలకు, పెద్దవాళ్లకు అందరికీ బాగా నచ్చుతుంది. సో ఇక్కడ మనం పంచదార ఏమీ వాడట్లేదు. సో జస్ట్ స్వీట్నర్ లాగా మాత్రమే కొంచెం ఏదో ఒక పదార్థాన్ని వాడుతున్నాం. మిల్క్ మేడ్ వాడుతున్నాం, కానీ పంచదారలు అట్లాంటివి ఏమి హెవీ ప్రోడక్ట్స్ ఏమీ వాడట్లేదు అనమాట. ఓకే, సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇందులో ఏంటి అంటే బేసిక్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా 100% ఎక్కువ కాకపోయినా కూడా కొంచెం స్వీట్నర్ ఉంటుంది కాబట్టి కొంతవరకు ఈజీగా తినే అవకాశం ఉంటుంది. సో డయాబెటీస్ వాళ్ళకు చాలా మంచిది. అండ్ అలాగే డైజెషన్ పరంగా కూడా చూసుకుంటే సూజీ అనేది రవ అనేది చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. సో మీకు జీర్ణక్రియ పరంగా కూడా చెప్పాలి అంటే చాలా సింపుల్గా, చాలా చాలా హాయిగా ఉంటుంది. సో ఓవరాల్గా లైక్ అందరూ కూడా ఎంతో కొంత మితంగా అయినా కూడా హ్యాపీగా తినేయచ్చు. ఇక పిల్లలైతే ఇష్టం వచ్చినట్టు తినేయచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే కాస్త నెయ్యి వేసుకుందాం. నెయ్యి మనకు కొంచెం కరిగిన తర్వాత ఇదిగోండి బొంబాయి రవ్వ. ఎంత క్వాంటిటీ అంటారా? 1 కప్పు పాలు తీసుకున్నాను. ఆ తర్వాత విషయం అంటే మనకి పాలు అనేది పెద్ద మెజర్మెంట్ కాదు ఇందులో. ఎందుకు అంటే రస్మలై కొంతమంది ఎక్కువ పాలల్లో బాగా దాన్ని నానబెడతారు, కొంతమంది మీడియంగా తీసుకుంటారు, మన గులాబ్ జాముల లాగా. కొంతమంది పాకం ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది లైట్గా తీసుకుంటారు. సో అది పెద్ద మెజర్మెంట్ ఏం కాదు, దానికి దీనికి ఏం సంబంధం లేదు. సో ప్రస్తుతానికి మాత్రం మనం బొంబాయి రవ్వని 1 కప్పు నిండా తీసుకున్నాం, ఇంత కప్పు నిండా తీసుకున్నాం. సో ఇది చక్కగా వేయించేసుకుందాం, మంచి వాసన వస్తుంది. మనకి బొంబాయి రవ్వ వేగిన తర్వాత స్మెల్ చాలా బాగా వస్తుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా కొంచెం మనకు లైట్గా ఫుల్ అంటే బ్రౌనిష్ అట్లా కూడా అవసరం లేదు, కానీ మనకు తెలిసిపోతుంది అది ఇట్లా విడివిడిగా అవ్వడము, మంచి స్మెల్ రావడం మనకు తెలిసిపోతుంది. కాబట్టి దాని పరంగా చేసుకోవాలి. సో ఇందులో కావాల్సిన పదార్థాలు కూడా చూసారు కదా, చాలా తక్కువ, అందరి ఇళ్లలో ఉండేవి. జస్ట్ మేబీ ఏంటంటే అప్పుడప్పుడు పాలపొడి ఉండకపోవచ్చు మన ఇంట్లో కదా. సో పాలపొడి అలాగే మిల్క్ మేడ్. సో మిల్క్ మేడ్ కూడా మనం చాలా తక్కువగా వేస్తున్నాం దాన్ని, మరి ఇట్లా ఓవర్ స్వీట్గా ఏమీ చేయట్లేదు. చెప్తున్నా కదా అసలు పంచదార, బ్రౌన్ రైస్ ఏది వాడట్లేదు. సో అందుకే ఏంటి అంటే మనకు షుగర్ లెవెల్స్ అనేవి మనం చాలా వరకు మనం కట్ చేసి చేస్తున్నాం దీన్ని. అది షుగర్ అది చేసుకుంటే రస్మలై తినచ్చు కదా. సో అందుకే కొంచెం మితంగా చూసుకొని చేస్తున్నాం అనమాట. ఓకే, కొంచెం స్మెల్ కూడా బాగా వస్తుంది. చూసారు కదా, కొంచెం విడివిడిగా ఇట్లా మనకు కనిపిస్తుంది, ఎక్కడెక్కడ మనకి ఇట్లా ఉండలుగా లేదు. సో ఇప్పుడు దీంట్లో మనం కాస్త పాలపొడి వేసుకుందాం. సో పాలపొడిలో ఉన్నటువంటి ఆ తీపి మనం వేసే మిల్క్ మేడ్ 1 or 2 స్పూన్స్ సరిపోతుంది అనమాట దీనికి. దానికి తగ్గట్టు దీనికన్నా కూడా మీరు తక్కువ వేసుకోవచ్చు. 1 కప్పు తీసుకున్నాను కదా, దాంట్లో 1/2 కప్పు వేసుకోండి, ఓవర్ స్వీట్ కాకుండా అంతే. సో పిల్లల్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అంటే 1 పిసర్ ఎక్కువ వేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. బికాస్ పిల్లలు కూడా ప్రతిరోజు కాకపోయినా కూడా స్వీట్ తినడంలో ఇబ్బంది ఏం లేదు.
అంటే ఇటువంటి స్వీట్లు పర్వాలేదు, మనం హోమ్ మేడ్ స్వీట్స్ ఎప్పుడూ కూడా ప్రశాంతంగా తినచ్చండి, అదొక చిట్కా. బయట చాక్లెట్లు వాటిలో అన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి అలాంటి స్వీట్స్ అనేవి ఎప్పుడూ కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు. బట్ హోమ్ మేడ్ స్వీట్స్ చక్కగా మనము ఒక 2 కప్పులు ఎక్స్ట్రా తిన్నా కూడా మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బికాస్ పిల్లలకు కూడా ఖచ్చితంగా షుగర్స్ అనేవి కావాలి, వాళ్ళకు కూడా ఎనర్జీ కావాలి, వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ కావాలి. ప్రతి ఎలిమెంటు లైఫ్లో చాలా ఇంపార్టెంట్. చక్కగా వేగిపోయింది, లిటిల్ మనకు బ్రౌనిష్ కలర్లో కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీంట్లో మనం నీళ్లు పోసుకొని ఎంతవరకు పోసుకోవాలంటే అది బాగా ఉడికి ఉప్మా లాగా దగ్గర పడాలి, ఉండలు కట్టుకోవడానికి అణువుగా ఉండేటట్టుగా మనం నీళ్లు పోసుకొని కలుపుకుందాం. ఎంత నీళ్లు పోసుకున్నా మనకు టెన్షన్ ఏం లేదండి, ఉప్మా రవ్వ సూపర్గా దగ్గర పడిపోతుంది. సో ఇలా ఇదిగోండి, ఇలా మనం నీళ్లు పోసుకొని చక్కగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఎంత దగ్గర పడేంత వరకు? ఉండలు చుట్టుకోవడానికి అణువుగా ఉండేంత వరకు కలుపుకోవాలి. సో దీంట్లో మనం ఒక పిసరు నెయ్యి కూడా వేసుకుందాం. సో అంటే కొంచెం మనకి ఇట్లా ముద్ద అంటుకోకుండా వస్తుంది కదా, అందుకనమాట. ఉండకి కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ఇది ఇంకొంచెం దగ్గర పడుతుంది మనం ఇలా వదిలేస్తే. ఇప్పుడు చాలా అంటే బాండీ కానీ అది కానీ చాలా హీట్గా ఉంది, దీన్ని ఇలా వదిలేద్దాం ఒక 2 నిమిషాలు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇదిగోండి, ఇక్కడ ఇంకో బాండీ ఉంది కదా. సో దీంట్లో మనము లిక్విడ్ ప్రాసెస్ తయారు చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో రస్మలై, మామూలుగా రస్మలై ఉండలు ఉంటాయి, అది మనకు పాలల్లో ఒక మంచి ఫ్లేవర్డ్ మిల్క్లో మనం తింటూ ఉంటాం, అది అందరికీ తెలుసు. సో ఆ ఫ్లేవర్డ్ అనేది మనం ఇందులో తయారు చేసుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ పాలు, ఇదిగోండి ఒక ఫుల్ మిల్క్, ఒక కప్పు మిల్క్ అనమాట. ఓకే, ఇది కొంచెం మనకు లైట్గా మరిగిన తర్వాత ఇందులోనే మనం యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాం. అలాగే మిల్క్ మేడ్, ఇదిగోండి మిల్క్ మేడ్ అందరికీ తెలిసిందే. సో ఇది బేసిక్గా కొందరిళ్లలో ఉంటుంది. అఫ్ కోర్స్ తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం మిల్క్ మేడ్ అండ్ అలాగే పాలపొడి మాత్రమే మనం ఈ వంటకు తెచ్చుకోవాలన్నమాట. సో దీన్ని ఆల్రెడీ మనం పాలపొడి వేసాం కాబట్టి జస్ట్ ఒక లిక్విడ్ కోసం, ఈ పాల కోసము మనం ఒక స్వీట్ యాడ్ చేస్తున్నాం అనమాట. సో దీంట్లో ఒక 2 or 3 స్పూన్స్ మిల్క్ మేడ్ వేసుకుంటే మనకు సరిపోతుంది. సో పర్ఫెక్ట్గా, అంటే దీంట్లో ఒక స్వీట్నెస్ ఉంటుంది, ఉండల్లో పాలల్లో కూడా ఒక స్వీట్నెస్ ఉండాలి కాబట్టి దానికోసం మాత్రమే వేస్తున్నాం. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. మిల్క్ మేడ్ బేసిక్గా ఇంట్లో తయారు చేయడం కొంచెం కష్టమే. అండ్ ఇంకోటి, మిల్క్ మేడ్ ఎందుకు వేసాము అనే దానికి కూడా నేను ఆన్సర్ చెప్తా. సో చూడండి, మిల్క్ మేడ్ వేసిన తర్వాత ఒక రకమైన థిక్నెస్ వస్తుంది దానికి. సో ఇది మరి మనం పాలల్లో వేసినట్టుగా కాకుండా ఒక రకమైన థిక్నెస్ వస్తే బాగుంటుంది కదా. సో దానికోసం కూడా మనకు మిల్క్ మేడ్ వేసాం బేసిక్గా. సో ఆ తర్వాత ఇందులో కాస్త యాలకుల పొడి కూడా వేసుకుందాం. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. మనము ఎన్నో రకాల వంటల్లో ఉల్లిపాయ ముక్కలు వేస్తూ ఉంటాం. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి రకరకాల చిట్కాలు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కాస్త పంచదార కూడా వేసి చూడండి. సో పంచదార వేస్తే ఏంటి అంటే ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగుతాయి, అలాగే కూర రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఈసారి ఉల్లిపాయలు వేయించేటప్పుడు ఈ చిట్కా తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో చక్కగా దగ్గర పడిందే సరిపోతుంది కన్సిస్టెన్సీ, ఇంతకన్నా అక్కర్లేదు. సో ఇటువైపు చూసుకుంటే కనుక కొంచెం మన రవ్వ మిశ్రమం కూడా కాస్త చల్లారింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనము చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా చిన్నగా మనకు మీడియం సైజ్ గులాబ్ జామున్లు ఉంటాయి కదా, అలా చేసుకోవాలి. చేసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేద్దాం. మనకు రస్మలై మరీ రౌండ్గా ఉండదు కదా, కొద్దిగా మనకు ఫ్లాటెండ్గా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇది కొంచెం మనకు వేడిగా ఉన్నప్పుడే చుట్టుకుంటే ఏంటి అంటే కొంచెం పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట, విరిగిపోకుండా అలా ఉండిపోతుంది కూడా. పాలల్లో వేసిన తర్వాత కొంచెం దాన్ని అబ్జార్బ్ చేసుకొని ఇంకొంచెం లైట్గా ఉబ్బుతుంది. మరి ఇంత సన్నగా అయితే ఏమి ఉండవు, కొద్దిగా లావ్ అవుతాయి. సో మీరు కూడా మరీ పల్చగా ఏం చేసుకోనక్కర్లేదు. సో ఇలానే తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు
ఈ పాలు వేడిగా ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి మనం తయారు చేసుకున్న ఈ రవ ఉండలు వేసిన తర్వాత కూడా కొన్ని నిమిషాలు ఇలా మరిగిందనుకోండి ఇంకా బాగా ఉంటుందన్నమాట. సో ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ రవ బాల్స్ని ఇందులోకి వేసేసుకుందాం. రవనే ఎందుకు యూజ్ చేస్తున్నాం ఇక్కడ అంటే మరి దీనికి అబ్జార్బింగ్ కెపాసిటీ ఎక్కువ. సో మనం కుంకుమ పువ్వు కూడా వాడుతున్నామండి. సో డైరెక్ట్గా పాలల్లో వేయనక్కర్లేదు. మనం యాక్చువల్గా మనం ఏదైతే బౌల్లోకి తీసుకుంటున్నామో సర్వింగ్ బౌల్, సో అందులోంచి పైన వేసేసుకుంటే కూడా మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా మిక్స్ అవుతుంది. మనం కలుపుకొని తింటున్నప్పుడు సరిగ్గా సరిపోతుంది. కొంతమంది వేడిగా తింటారు. రస్మలై బేసిక్గా 90% మంది చల్లగానే తింటారు. కొంతమందికి స్వీట్స్ వేడిగా తిన్న నచ్చుతూ ఉంటుంది. అంటే హోమ్ మేడ్ కదా, సో హోమ్ మేడ్లో కొన్ని మినహాయింపులు ఉంటాయిలేండి. సో ఇది చక్కగా వేడివేడికి కూడా తినేస్తూ ఉంటారు. సో అది మీ ఇష్టం ఇంకా. సో దీన్ని ఒక 2 నిమిషాలు ఇలా వదిలేస్తే ఏంటంటే మనకు చక్కగా ఈ పాల ఫ్లేవర్ అంతా కూడా దీనికి పడుతుంది అనమాట, సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ముందు ఫస్ట్ ఈ రవ్వ బాల్స్ తీసుకుందాం. సో ఇప్పుడు చివరిగా ఏంటి అంటే పైన నుంచి మనం కాస్త కుంకుమ పువ్వు వేసుకుందాం. సో ఒక 2 మినిట్స్ తర్వాత ఈ వేడికి మనకి కొంచెం లైట్గా దాని ఫ్లేవర్ అనేది కూడా దీనికి బాగా పట్టి మనం తింటున్నప్పుడు కరెక్ట్గా ప్రాపర్గా సరిపోతుంది అనమాట. సో ఇలా వేడిగా టేస్టీగా రవ్వ రస్మలై రెడీ అయిపోయింది. సో వెయిట్ చేస్తున్నారా ఎప్పుడెప్పుడు తయారు చేసుకోవాలా అని? మరి ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రవ్వ రస్మలై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ 1 కప్పు, పాలపొడి 1/2 కప్పు, పాలు 1 కప్పు, మిల్క్ మేడ్ 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా. రవ్వ రస్మలై తయారు చేసుకునే విధానం: ముందుగా బాండీలో కాస్త నెయ్యి వేసి కరిగిన తర్వాత బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో పాలపొడి, సరిపడా నీళ్లు పోసి ముద్దలాగా ఉడికించుకొని చల్లార్చుకోవాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించి బాండీలో పాలు పోసి అందులో కాస్త మిల్క్ మేడ్, యాలకుల పొడి కూడా వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న ఉప్మా మిశ్రమాన్ని చిన్న రస్మలైల్లాగా ఒత్తుకొని మరుగుతున్న పాలల్లో వేసుకొని 2 నిమిషాల పాటు మరిగించుకొని చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కుంకుమ పువ్వు వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రవ్వ రస్మలై రెడీ. చూసారు కదా రవ్వ రస్మలై ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. ఎస్, ఇక్కడైతే కుంకుమ పువ్వు యొక్క ఆ ఫ్లేవర్ అనేది చక్కగా పాలల్లో కూడా కలిసింది. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. రవ్వ కూడా తీసుకుని మిల్క్తో పాటు వాహ్ పొరండి అసలు. అంటే నాకే నమ్మశక్యంగా లేదనమాట. ఇది నేనే చేశానా, ఇంత బాగా వచ్చింది ఇంటి టేస్ట్. అంటే మామూలుగా బయట షాప్స్లో తిన్నట్టుగానే వచ్చింది తెలుసా. ఒకటేంటంటే అది పాలు, ఇది రవ్వ, అంతే తప్ప మనకు ఆ బయట పాల టేస్ట్ కానివ్వండి ఏది కూడా అసలు డిఫరెన్స్ లేదు తెలుసా. ఒక అచ్చమైన అద్భుతమైన షాప్లో చేసిన బాదం మిల్క్ లాగా ఉంది ఆ పాల ఫ్లేవర్ అయితే. సూపర్ అండి, 100% ట్రై చేయండి. నన్ను మీరు గుర్తు చేసుకోకపోతే అడగండి. అండ్ ఖచ్చితంగా కుంకుమ పువ్వు మాత్రం వేయండి, అది మాత్రం కంపల్సరీ. బికాస్ అదే మనకు మెయిన్ ఫ్లేవర్ అనమాట. అది వేయకపోతే మళ్ళీ కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు పచ్చి బఠానీ పరోటా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి బఠానీ పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీలు 1 కప్పు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. పచ్చి బఠానీ పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే మనకు పచ్చి బఠానీ అనేది మనకు ముఖ్యమైన పదార్థంగా మనం తీసుకున్నాం. సో ఇందులో అధికంగా ప్రోటీన్ అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటాయి, ఎముకలు దృఢంగా తయారవుతాయి. మరి వైటమిన్స్ పరంగా చూసుకుంటే మనకు CK, B1 అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి దీంట్లో. సో మంచి ఫైబర్ అండి. అంటే మనకు ఒక ప్రోటీన్ కావాలి అంటే 100% మనకు శాకాహారం తీసుకునే వాళ్ళకి ఒక ముందు లిస్ట్లో ప్రథమ లిస్ట్లో ఉన్న దాంట్లో మనకు బఠానీ అనేది ఖచ్చితంగా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడు రొటీన్గా చేసుకునేటువంటి ఆలు పరాటా అలా కాకుండా కొంచెం కొత్తగా స్పెషల్గా మనం ఇది తయారు చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ముందుగా ఒక బౌల్ నిండా పచ్చి బఠానీలు తీసుకున్నాము. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా 1 స్పూన్ 1.5 స్పూన్ అల్లం ముక్కలు, అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఓకే, సరిపోతుంది. అండ్ ఆ తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర,
దీన్ని మనం మెత్తగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. సో మామూలుగా పాలక్ చపాతీ అలా చేస్తూ ఉంటాం కదా, సో అలా ఏంటి అంటే సో దీన్ని కూడా మనం ఒక మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత అసలు ఈ పరోటా ఎలా చేస్తాను ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందుగా పేస్ట్ చేసుకొని తీసుకొచ్చేస్తాం. ఆహా భలే ఉందండి. అంటే స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది, బికాజ్ అల్లము పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా. అలాగే పచ్చి బఠానీ స్మెల్ కూడా బాగుంటుంది, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది, వేరే విషయము. బట్ ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా పేస్ట్ మనకు రెడీగా ఉంది కదా, బాగా నున్నగా చేశాను నేను పేస్ట్ కూడా, ఎక్కడా కూడా చిన్న చిన్న ముక్కలు అట్లాంటి కచ్చా పచ్చా అనే మాటే లేదు. సో నున్నగా చక్కగా పేస్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం కావాల్సినంత గోధుమ పిండి కలుపుకుందాం. ఓకే, ఈ పేస్ట్కి తగ్గట్టుగా గోధుమ పిండి, ఫస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకుందాం. సో దీనికి తగ్గట్టుగా కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. సో ఇంతవరకు మనం ఎక్కడ ఉప్పు వేసుకోలేదు కదా, ఉప్పు వేసేసుకొని ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకుందాం. అంటే ఇక వాటర్ పోయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు పేస్ట్ ఉంది కాబట్టి ఇంక అసలు వాటర్ అక్కర్లేదు. మీ పేస్ట్ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు చూసుకోవచ్చండి. సో ఏమైనా కొంచెం వాటర్ కావాలంటే మీరు మిక్స్ చేసుకోవచ్చు. అంటే ప్రాపర్గా ఒక చపాతీ ముద్దలాగా రావాలి, అదనమాట కాన్సెప్ట్. సో దీని బేసిక్గా ఏంటి అంటే ఎప్పుడైనా కూడా ఇటువంటివన్నీ ఒక 10 నిమిషాల పాటు లేదా 20 నిమిషాల పాటు ఇలా నానబెడితే బెటరు. సో ఇలా మీరు ఏదైనా పాత్రలో చేసిన తర్వాత ఒక బట్ట చుట్టండి, లేదు అంటే ఒక ప్లాస్టిక్ కవర్ కూడా మీరు కట్టచ్చు, ఇలా కవర్ చేస్తూ, అంటే గాలి వెళ్లకుండా. లేదు అంటే చక్కగా ఒక ప్లేట్లో పెట్టి దాని మీద ఇంకో గిన్నె బోర్లించండి, గాలి తగలకూడదు, ఇది కాన్సెప్ట్. సో ఇక మీ బ్రెయిన్కి ఎలా తడితే అలా. సో ఇప్పుడు దీన్ని మనం ఒక పరాటాలాగా తయారు చేసుకోవాలి. ఇదిగోండి, చక్కగా చపాతీ కర్రా పీట తీసుకుందాం. ఈలోపు మనం పెనం కూడా వెలిగించేసుకుంటే అది కాస్త హీట్ అవుతూ ఉంటుంది. స్టవ్ వెలిగించేసుకుందాం, సిమ్లో పెట్టుకుందాం, బికాజ్ మనం పరాటా తయారు చేసుకోవాలి కాబట్టి ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. ఓకే, ఇలా మనం గుండ్రంగా తయారు చేసుకొని ముందుగా కాస్త పొడిపిండి వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మడుస్తాగా. సో ఇలా చక్కగా ఫస్ట్ ఒక సైజులో మనం ఒత్తేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇలా మొత్తం కట్ చేయకండి, జస్ట్ ఇట్లా మనకి ఘాటులాగా పెట్టుకోవాలన్నమాట. కట్ చేయొద్దు, మళ్ళీ చెప్తున్నాను, కట్టింగ్ ఏం లేదు. సో జస్ట్ ఏంటంటే దీన్ని మర్చుకోవడానికి ఒక చిన్న ఇదిలాగా అనమాట, కంఫర్ట్గా ఈ విధంగా చేసుకున్నాక దీన్ని మనము లైట్గా ప్రెస్ చేసుకొని ఇట్లా మనం కొంచెం తిప్పుకోవాలన్నమాట. ట్విస్టింగ్ చేసుకోవాలి, ఇలా ట్విస్టింగ్ చేసుకొని మళ్ళీ దీన్ని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఓకే ఓకే, సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం రోటీలాగా ఒత్తుకోవాలి. ఏం లేదండి, ఇప్పుడు మామూలుగా మనకు మలబార్ పరోటా ఉంటుంది కదా, మీ అందరికీ తెలుసు. మామూలుగా నార్త్ ఇండియా వైపు ఎక్కువగా మనం తింటూ ఉంటాము, పొరలు పొరలుగా ఉంటుంది. సో పొరలు పొరలుగా రావడానికి మనం చేసింది అనమాట ఇది. సో రొటీన్గా చేసుకునే పరాటాలా కాకుండా కొంచెం మనకు పొరలు పొరలుగా రావడానికి. సో పొడి పిండి వేసుకుంటూ చక్కగా మళ్ళీ దీన్ని ఇప్పుడు పరోటాలాగా ఒత్తుకోవాలి. మరీ మనకు పల్చగా కాకుండా కొంచెం మనకు మీడియం సైజ్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి చక్కగా పెనం కూడా వేడైపోయింది కాబట్టి మనం తయారు చేసుకున్నటువంటి ఈ పరాటా ఏదైతే ఉందో దీన్ని చక్కగా పెనం మీద వేసేసుకోవాలి. ఇది మనం నెయ్యితో కాల్చుకుంటున్నాము, బికాస్ పరాటా అనగానే
మనకు నెయ్యి గుర్తొస్తుంది కాబట్టి చక్కగా నెయ్యితో కాల్చేసుకుందాం. నెయ్యి, వెన్న, జనరల్గా అందరి ఇళ్ళలో నెయ్యి ఉంటుంది కాబట్టి నెయ్యితో మీరు కాల్చుకోవచ్చు. వెన్నతో కూడా చాలా చాలా బాగుంటుంది. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. మనం సాధారణంగా ఈవినింగ్ టైమ్స్ పిల్లలకు స్నాక్స్ తయారు చేసేటప్పుడు శాండ్విచెస్ అని, తర్వాత పాస్తాస్ అని ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. సో అలాంటి స్నాక్ ఐటమ్స్లో బేసిక్గా కారానికి బదులుగా మిరియాల పొడి వేసి ట్రై చేయండి. అప్పుడు ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే ఆ స్పెషల్ స్నాక్ రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. సో కారానికి బదులుగా ఇప్పటి నుంచి మిరియాల పొడిని ఇలాంటి స్నాక్ ఐటమ్స్కి ట్రై చేసి చూడండి. సో ఇక్కడ చూసారా మీకు ఇట్లా పొరలు పొరలుగా ఎలా వచ్చిందో? స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇదిగోండి ఇలా చూసారా, ఇట్లా పొరలు పొరలుగా చాలా బాగుంటుంది. ఇది మనకు మలబార్ పరాటా లాగా కాస్త చల్లారిన తర్వాత దాన్ని ఇలా తట్టాలన్నమాట సైడ్కి. సో అప్పుడు ఏంటి అంటే ఇంకా పొరలు అనేవి ఇంకా ఓపెన్ అవుతాయి. బట్ ఇంత వేడిగా ఉన్నప్పుడు కాదు, కొంచెం లైట్గా చల్లబడిన తర్వాత. సో ప్రస్తుతానికి మాత్రం దీన్ని చక్కగా నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేస్తున్నాను. సో వెరీ వెరీ గుడ్ ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు. సో పచ్చి బఠానీ పరాటా మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి బఠానీ పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీలు 1 కప్పు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. పచ్చి బఠానీ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో పచ్చి బఠానీలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కాస్త నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో గోధుమ పిండి, ఉప్పు వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని ముద్దలాగా తీసుకుని చపాతీ పీటపై వేసి రోటీలాగా ఒత్తుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకుని మళ్లీ మడిచి పీటపై వేసి పరాటాలాగా ఒత్తుకోవాలి. ఆపై తవ్వాపై వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పచ్చి బఠానీ పరాటా రెడీ. చూసారు కదా, పచ్చి బఠానీ పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఇదిగోండి చక్కగా పొరల పొరలుగా ఎలా వచ్చిందో. బాగుందండి. ఘాటు అల్లమే అండి, నిజంగా అల్లం ఎంత టేస్ట్ తీసుకొస్తుందో. నిజంగా మంచి టేస్ట్ అల్లంతో. కొంచెం పిసర కారం కారంగా ఉంది, వెరీ లిటిల్, ఎక్కువ లేదు. బాగుంది, వెరీ వెరీ నైస్. అంటే ఈ ప్రొసీజర్లో చేసినందుకు ఏంటి అంటే మనకు ఇది ఇట్లా ఈ పరాటానే కాదు, మామూలు చపాతీలు కూడా మీరు మామూలుగా ఇలా ట్విస్ట్ చేసి చేసుకోవచ్చు. అంటే మీకు పొరలు పొరలుగా రావాలి అంటే కొంతమంది ఇలా ఫోల్డ్ చేస్తారు వీకట్లో, కొంతమంది ఇలా ట్విస్ట్ చేసుకుంటారు. సో 2-3 ప్రొసీజర్స్ ఉన్నాయన్నమాట. సో మొత్తానికి ఈరోజు మన అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు కూడా నాకు చాలా బాగా నచ్చేసాయి, మీకు కూడా నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.